మిత్రమా, సహోదరా, నీకు కష్టం వస్తే గంభీరమైన కొండల దృఢంగా నిలవాలి. పరుల కష్టాన్ని చూచి హిమగిరిల మంచు కొండల కరగాలి. సంతృప్తి నీ జీవితానికి ఉత్తమ సన్మానం. ప్రపంచంలో దుఃఖం ఎక్కడుంది? ఎక్కడా లేదు. సృష్టిలో దుఃఖం ఉండేది నీ దృష్టిలోని. చూడు, ఇదే క్షణంలో ఎందరో ఆసుపత్రి నుండి విడుదలవుతున్నారు, మరెందరో అక్కడే ప్రవేశం అంటే జాయిన్ అవుతున్నారు. కొందరికి వీడ్కోలు, కొందరికి ఆహ్వానం. మరి అదే జైలు నుండి, బందికాన నుండి కొందరికి విడుదల, కొందరికి ఆహ్వానం. అదే కాలేజీ నుండి కొందరికి ఆహ్వానం, కొందరికి వీడ్కోలు. మిత్రమా, ఈ సృష్టిలో నిరంతరం అవిభాజ్యంగా జరిగే ఒక అద్భుతమైన కార్య ప్రణాళిక ఈ సృష్టి ధర్మశాసనం. మిత్రమా, కష్టమే లేని మనిషికి జీవితం నిలవదు. జీవన చరిత్రలు జగతిలో వికసించాలంటే వాటికి మూల కారణం కష్టాలి. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతి. పురుషుడు అంటే పరమాత్మ, సుఖ దుఃఖాలకు అతీతుడు. అయితే సుఖ దుఃఖాలను జయించాలంటే జ్ఞాన దృష్టి అత్యవసరం. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. దృష్టిని జ్ఞానమయంగా దిద్దుకుంటే ఈ సృష్టి బ్రహ్మమయమై గోచరిస్తుంది. మిత్రమా, గోచరించింది ఏది సత్యం కాదు. గ్రహించింది నీ జ్ఞానం, గోచరించేది నీ లీలా విభూతి. నీవు గోచరించింది ఏది నువ్వు కాదు. ఈ సత్యాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించు. చూడు, ద్రష్ట, దర్శనం, దృక్కు, ఈ మూడు త్రిపుటి. ఈ మూడింటికి ప్రత్యక్ష సాక్షిగా పరమాత్మి కనుక స్ఫురించింది ప్రతిదీ. స్ఫురణ మాత్రమే నీవు. స్ఫురించింది ప్రతిదీ కల్పన. కనుక గ్రాహ్య గ్రాహక సంబంధాన్ని బాగా విచారించి తెలుసుకో. గ్రాహ్యం అంటే గ్రహించేది. త్యాజ్యం గ్రాహ్యం అంటే త్యాజ్యం అంటే త్యజించడం, గ్రాహ్యం అంటే గ్రహించడం. మిత్రమా, ఈ సృష్టిలో నువ్వు త్యజించదగింది ఏమిటి? గ్రహించదగింది ఏమిటి? మనం జ్ఞాన వీక్షణంతో ఈ సత్యాన్ని పరిశీలించి సమస్త అర్థములకు పరమార్థం ఒక్కటి ఉత్తమ ధనం. అందుకే ఇది పరమ అర్థం. మిత్రమా, ప్రతి మనిషి సుఖం కోసం పరుగులు తీస్తున్నారు. సుఖం ఎక్కడుంది? సుఖం దుఃఖం రెండు నీ చిత్తంలోనే దాగి ఉన్నాయి. నీ చిత్తాన్ని, విత్తాన్ని అంటే విత్తం మనిషిని భౌతికంగా బాధిస్తుంది, చిత్తం లోన బాధిస్తుంది.
అందుకే ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్య. మిత్రమా, నువ్వు కట్టుకున్న ఇండ్లే కాదు, ఇండ్లంటే నీ దేహమే ఒక ఇల్లు, నీ దేహమనే గృహం. నువ్వు యజమానివి, నీ దేహం ఒక గృహం. దేహం తాత్కాలికమైంది, ఆత్మ శాశ్వతమైంది. కనుక సత్యమైన నీ ఆత్మని స్మరించి ఇంతకాలం అజ్ఞాన చీకటిని ఆశ్రయించావు. మిత్రమా, ఈ జ్ఞాన జ్యోతిని స్వీకరించి సమస్త దుఃఖాలకు మూలమైన భయము సుమి అజ్ఞానం. భయపెట్టేది ఈ ప్రపంచంలో గుండా కాదు, ఖైదీ కాదు, రాజు కాదు, మహారాజు కాదు, కేవలం నీ అజ్ఞానం భయానికి మూలం. ఎప్పుడైతే మిత్రమా భయం నీ నుంచి విడుదలైందో అక్కడ నిర్భయత్వం నిశ్చలమై సుమేరు పర్వతంలా దృఢంగా నిలుస్తుంది. మిత్రమా, తెలిసి నీవు విలపిస్తే అది యోగం. జ్ఞానం లేక విలపిస్తే అది రోగం. కనుక నీ జీవనం నాటక రంగంలో నటునిలా అభినయించి వాడెంతో చక్కగా ఏడుస్తుంటాడు, నవ్వుతుంటాడు, పాత్రను రమణీయంగా కమనీయంగా దిద్దుతాడు. అలాగే నీ పాత్రను పాత్రధారిగా నీవు జగన్నాటక రంగంలో నటిస్తున్నావు. కనుక ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆ మర్మం గనుకో మిత్రమా, నీ జీవనం విరిసిన పద్మంలా వెలుగుతుంది. మిత్రమా, కేవలం నా కథ, నా చరిత్ర ఉండాలంటే సాధ్యమా? ఒక రాజు తన సభలో బ్రహ్మాండంగా భారతం ప్రవచనం చేయిస్తున్నాడు. ఆ భారతం వింటుంటే రాజు హృదయం గంగా స్రవంతిలా ప్రవహిస్తుంది. ప్రవచనం ముగించిన మరునిమిషంన రాజు ఇలా అన్నాడు, ఓ పండితోత్తమ, భారతం అద్భుతంగా ఉంది. వచ్చే ఉగాదికి నా పేరు మీద మహాభారతం రచించండి. మీకు కావలసిన ధనం ఇదిగో ఇస్తాను అని చెప్పి రాజుగారు మంత్రిని వీళ్ళకి కావలసినటువంటి సదుపాయాలను సమకూర్చండి అని ప్రోత్సహించాడు. అప్పుడు ఆ ప్రధాన పండితుడు, రాజోత్తమ, భారతం రాయడం అంత తేలిక కాదు. దయచేసి ఎవరి భారతం వారే, ఒకరి భారతం ఒకరికి కుదరదు. మిత్రమా, మనం బాగా ఆలోచించి భారతం ఒకరి పేరు మీద రాయని కుదరదు, ఈ కార్యాన్ని విరమించుకో అన్నాడు పండితుడు. రాజుకు తలకాయ తీసేసినంత పని అయింది. ఏమి, నా ఆజ్ఞను పాటించవా? నీ తలకాయ కోట గోడకు ఏలదీస్తా అన్నాడు. అప్పుడు పండితుడు, సరే ఏం చేయమంటావు? వచ్చే ఉగాదికి భారతం నా చేతిలో లేకుంటే నీ భారతం నేను పడతా, నీ పని నేను నీ అంతు చూస్తా అన్నాడు. అయ్యయ్యో, అంతే. మూర్ఖునితో జీవించడం, మూర్ఖునితో కలిసి స్నేహం చేయడం నరకం కంటే ఘోరమైంది. కనుక మిత్రమా, మూర్ఖులతో ఎన్నడూ స్నేహం చేయొద్దు. ఈ రాజు మాట ప్రకారం పండితుడు మాత్రం ఒప్పుకొని తన ఉపాయంతో వాని మెడకు ఉరితాడు బిగించవచ్చనే ధైర్యం తన దగ్గర ఉంది కాబట్టి వెళ్ళి బ్రహ్మాండంగా 1000 మంది పండితులను కూర్చోబెట్టి కమ్మగా తింటూ హాయిగా ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి, నేను చూసుకుంటా. తన మిత్రులను ఓదార్చి 1-2 నెలలు జరిగినాక రాజు దగ్గరికి వచ్చాడు. స్వామి, ఎంతవరకు అయింది నా మహాభారతం? స్వామి, రాజా,
ద్రౌపది స్వయంవరం వరకు వచ్చింది. ఓ, అంతవరకు వచ్చిందా? సరే, తర్వాత ఏముంది రాజా? నీ భార్యకు 5 మంది భర్తలు కావాలి. ఏంటి అలా అంటున్నావు? అవును రాజా, మహాభారతంలో ద్రౌపదికి 5 మంది, మరి నీ భార్యకు నువ్వు ఒక్కనివి, మిగతా 4 వారి నామధేయాలు తొందరగా చెప్పండి, రాసుకొని పోవాలి, అవతల పని చాలా ఎక్కువగా ఉంది. ఆ మాటతో రాజుకు కైపు దిగింది. ఏమిటి, నా భార్యకు ఇంకా 4? అదెలా సాధ్యం? రాజా, భారతం అంటే ఊరికినే ఉంటుందా? తరువాత ఎన్నో పాత్రలు ఉంటాయి రాజా. తరువాత నీ భార్యను నిండు సభకు ఈడ్చుకొని రావాలి. ఏమి, దుశ్శాసనం లేయాలి, నీ భార్య కొప్పు బట్టి చీరలు లాగి, అబ్బో కథ ఇంకా ఇప్పుడేమైంది రాజా? ఇది మొదలు, ఇది ప్రారంభం సమయం, ఇంకా అవతల దండిగా ఉంది కథ అంతా. ఆ మాటతో రాజుకు దిగిపోయింది కైపంతా. పండితుని పాదాల మీద పడి, మహాప్రభు, భారతం అంటే ఇలా ఉంటుందా? దయచేసి ఈ భారతం వద్దు, గీరతం వద్దు, కావలసిన దక్షిణ సంభావన స్వీకరించండి అని వడ్డీతో సహా మొత్తం ధనం కట్టి ఆనందంతో ఇంకా ఈ మాట ఎత్తగా కానీ పంపించాడు. మిత్రమా, ఈ సృష్టిలో నీ జీవితాన్ని ఒకరితో పోల్చుకోవడమే నీ మూర్ఖత్వానికి పెద్ద నిదర్శనం. ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి పరమయోగీంద్రుడైనా, రవీంద్రుడైనా, వివేకానందుడైనా, మిత్రమా, ఎవరి క్వాలిటీ, ఎవరి పాత్ర వారిదే. ఏమి, మన పాత్ర మందే కనుకనే మనలను ఇలా పరమాత్మ ఈ పాత్రను మనకు అందించాడు. వారిని ఆ విధంగా నటించమన్నాడు, ఇంకొకరిని అలా నటించమన్నాడు. కనుక అనుకరణ వద్దు. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లే నీ జీవితం నిష్ఫలమవుతుంది. కనుక ఎవరిని అనుకరించకు. నీ కథ ఏమిటో నువ్వు తెలుసుకో. వాళ్ళ కథ, వీళ్ళ కథ వింటూ నీ జీవితం అంతా ఆత్మకథను మర్చిపోయావు. మిత్రమా, నీ దేహ పోషణార్థమే పొద్దున్న లేచింది మొదలు నిద్ర వచ్చేంత వరకు ఈ గోలగోల కొట్టుకుంటున్నావే కోతి ఎదవా. నీ ఆత్మ రక్షణార్థం నువ్వు ఎంత కృషి చేయాలి? రాలిపోయే పొట్ట కోసం, రాలిపోయే ఇంద్రియాల కోసం, రాలిపోయే మనోబుద్ధుల కోసం ఇంత అజ్ఞాన చీకట్లో కూలిపోతున్నావే. మిత్రమా, జ్ఞాన దృష్టితో, ఆత్మ జ్ఞానంతో నువ్వు మేల్కొంటే నీ జీవితం ఈ విశ్వం అనే సభలో వెలిగిపోతుంది. మిత్రమా, నీ కథను నువ్వే సృష్టించు. ప్రతి మనిషి తనకు తానుగా శోధించుకోవాలి. నేను దేహం కానేగా, మనసును కానేగా, మరి బుద్ధిని అసలుగా అహం మమ ఏది నేను కాదు. ఏది వీటన్నింటినీ, ఈ నాటక భంగిమలన్నీ నాకు చూపిస్తుందో ఆ మూల సత్యమైన ఆత్మను నేను అనే దృష్టితో నువ్వు నిలిస్తే మిత్రమా, అదే అద్భుతమైన స్వరూప దృష్టి. బహిర్దృష్టి, అంతర్దృష్టి, స్వరూప దృష్టి అని 3 విధాలుగా మనకు చూపు ఉంటుంది. బయట చూపు ప్రపంచంలోని ప్రాణికోట్లకు బాగా ఉంటుంది, కానీ లోచూపు దొరకడం దుర్లభం. స్వరూప దృష్టి అది ఇంకా మరీ కష్టం. కనుక మిత్రమా, అలాంటి నీ ఉత్తమ స్వరూప దృష్టిని నువ్వు విస్మరిస్తున్నావు. స్వరూప దృష్టిలో 3 అవస్థలు మాయం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మాయం. సమస్త ప్రపంచమంతా అక్కడ ఆగిపోతుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహి. కనుక ఏది అజ్ఞాన దృష్టికి పరమ సుఖమని భావిస్తాడో, విజ్ఞాన దృష్టికి అది గడ్డిపోసం సమానం. ఏది బ్రహ్మ దృష్టికి, బ్రహ్మజ్ఞానికి శ్రేష్టమో అది ఉత్తమోత్తమం. ఆ దృష్టిని అలవరుచుకొని
ఆత్మ దృష్టితో వెలిగిపో, నీ జన్మ ధన్యం. హరి ఓం తాత్సాత్.